ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ అధికార పార్టీ యాప్ ను ఆయన విపత్తుగా పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ సర్కార్ విఫలమైందని మోదీ విమర్శించారు. ఆప్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్, పొల్యూషన్, స్కూల్ వంటి పలు కుంభకోణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. వారంతా బహిరంగంగానే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అనంతరం ఇటీవల సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణ వివాదంపై పరోక్షంగా స్పందించారు. తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదన్న ప్రధాని మోదీ 4 కోట్ల మందికి ఇల్లు కట్టించామని తెలిపారు. మోదీ తన కోసం ఇల్లు కట్టుకోలేదన్న విషయం దేశమంతటా తెలుసన్నారు. అయినప్పటికీ గత 10 ఏళ్ల కాలంలో పేదల కోసం 4 కోట్ల ఇల్లు నిర్మించి వారి కలలను సాకారం చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే గత 10 ఏళ్లుగా ఢిల్లీలోని విపత్తు చుట్టుముట్టిందన్న మోదీ ప్రజలు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.